Seshi Garu, I request onto the stage, please. So, Nizam distributor, Maitri movie distributors నుంచి Seshi Garu will speak now. Sir, yeah. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చిన ఈ జన సందోహంకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మిరాయ్ అనే సినిమా ఎంత పెద్ద రేంజ్ హిట్ అంటే తెలంగాణలో, ఇక్కడ మన ఆంధ్రాలో లా కాకుండా తెలంగాణలో ఒక్కొక్క స్క్రీన్ 1200 సీటర్ 1300 సీటర్స్ ఉంటాయి. సో పెద్ద స్క్రీన్స్. సో సింగిల్ స్క్రీన్స్లో ఆల్ షోస్ ఫుల్స్ అవటం అంటే అది చిన్న మాటలు కాదు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద రేంజ్ హిట్ అయింది అనేది. తప్పకుండా ఈ మధ్యనే అంటే ఈ సినిమా రిలీజ్ అయిన షో నుంచి మా ముఖ్యంగా రవి గారు యుఎస్లో ఉన్నారు, మైత్రి రవి గారు. అక్కడి నుంచే ఫస్ట్ ప్రీమియర్ షో చూసి నాకు మెసేజ్ పెట్టారు సూపర్ హిట్ మూవీ అని చెప్పి. సో అంటే రవి గారు ఎప్పుడు కూడా ఒక సినిమా చూస్తే ఆయన నిర్మోమాటంగా చెప్తారు ఇది బాగుంది బాగాలేదని. బట్ ఆయన ఫస్ట్ ఇంప్రెషనే సూపర్ హిట్ మూవీ అని చెప్పారు. సో అదే మేమందరం కూడా తర్వాత చూసి ఫీల్ అయ్యాము. నవీన్ గారు కూడా చాలా పెద్ద రేంజ్ సినిమా అని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి సినిమా బాగా నచ్చింది, నచ్చుతుందని చెప్తున్నాను. నాకు ఈ మధ్య మా కజిన్ బ్రదర్ సన్ ఈజ్ 6 years old. అతను ఫస్ట్ ఈ సినిమా చూసి బెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడంట వాళ్ళ ఫాదర్కి. సో కిడ్స్ ఎంత బాగా బ్రహ్మరథం పడుతున్నారనేది ఇది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో కజిన్ అయితే వాళ్ళ కిడ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆ సంపాతి ఆయనే స్కెచ్ చేసి సో వాళ్ళ ఫాదర్కి చూపించాడంట. సో ఆయన అది చూసి ఇమీడియట్గా నాకు పెట్టడం జరిగింది. సో ఈరోజు కూడా మార్నింగ్ షో మా మదర్ ఫాదర్ వాళ్ళు ఇంచుమించు 71 years 78 years ఉంటుంది. వాళ్ళు కూడా సినిమా చూసి చాలా గొప్ప సినిమా రా, చాలా బాగుంది సినిమా అని చెప్పి మా మదర్ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనేది కలెక్షన్స్ కూడా చెప్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాబోయే సెలవులు, విజయదశమి సెలవులు దాదాపు 10 days to 12 days ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ, ప్రతి కిడ్కి ఈ సినిమా చూపించడం అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్. అట్లానే పెద్దలు, ఇంకా పెద్దలకి సినిమా చూపించడం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో తప్పకుండా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఓన్లీ థియేటర్స్లోనే చూసే సినిమా, థియేటర్కి కరెక్ట్గా తయారు చేసిన సినిమా. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ థియేటర్స్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మేము ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. ముఖ్యంగా మేము 2 days నుంచి పైరసీ గురించి కూడా చూస్తున్నాం. పర్ఫెక్ట్ క్వాలిటీ ప్రింట్స్ కూడా బయటకు వచ్చున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వాటిని అవాయిడ్ చేయాలని మా మనవి. ఈ ఎక్స్పీరియన్స్ మీకు 3 inches 4 inches ఫోన్స్లో కన్నా 70 feet స్క్రీన్స్ 50 feet స్క్రీన్స్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తప్పకుండా ఇది థియేటర్స్లోనే చూడండి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడుతున్నామంటే ఇప్పుడు ఎవరైనా ఒక 30 days కష్టపడి శాలరీ వచ్చి ఇంటికి పిల్లలకి ఫీజు కట్టాలి, లేకపోతే ట్యూషన్ ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పి ఇంటికి బయలుదేరితే ఆ డబ్బులు ఎవరైనా కొట్టేశారనుకోండి, అది ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబానికి. ఈరోజు ఈ సినిమాని మీరు ఎవరైనా పైరసీలో చూస్తే ఒక డిస్ట్రిబ్యూటర్ కుటుంబాలు కానీ, ఒక ఎగ్జిబిటర్ కుటుంబాలు కానీ, ఒక ప్రొడ్యూసర్ కుటుంబాలు కానీ ఎంత మనోవేదనకి దారితీస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ దయచేసి పైరసీకి అట్రాక్ట్ కావద్దండి. పెద్ద థియేటర్స్లో మీకు మంచి మంచి డాల్బీ అట్మాస్ ఉన్నాయి, 4Ks ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండిషన్ థియేటర్స్ ఉన్నాయి. తప్పకుండా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే థియేటర్స్లో మీరు చూస్తే సక్సెస్ రేట్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ 10% అందరు పెద్దలు చెప్తూ ఉంటారు. రాక ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినప్పుడు అది థియేటర్లోనే మీరు అందరూ వచ్చి చూస్తే
అది ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓ ప్రొడ్యూసర్కి సినిమా తీయాలని ఉంటుంది, ఒక యాక్టర్కి ఇంకా కష్టపడి పనిచేయాలని ఉంటుంది. ఎందుకంటే 33 నెలల నుంచి కష్టపడి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎన్నో కోట్లు వెచ్చిచ్చి ఎంతెంతో ఖర్చు పెట్టి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ప్రతి టెక్నీషియన్ ఒక సౌండ్ నుంచి డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి కొన్ని వేల మంది మీరు కానీ చూస్తే చాలా కంపెనీస్లో మధ్యాహ్నం క్యారియర్ తీసుకొని పోతారు, కానీ ఒక ప్రొడక్షన్ సినిమా తీసేటప్పుడు ప్రతి ఒక్కరికి అన్నం పెడతారు. సో అలాంటి అన్నం పెట్టే ప్రొడ్యూసరు బాగుండాలి, బతకాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్స్లోనే వచ్చి చూడాలనేది మా మనవండి. ప్లీజ్ 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 వాచ్ ఇన్ థియేటర్స్. దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ వెరీ బిగ్. అందులో ముఖ్యంగా ఇక్కడ యాక్ట్ చేసినటువంటి శ్రేయ గారు, మీరు అసలు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారండి. సినిమా అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్లో మీ క్యారెక్టర్ ఆ ఎమోషన్ చాలా బాగా పండిందండి. యూ డిజర్వ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండి. నెక్స్ట్ గౌరీ హరి గారు, సార్ మీతో మేము హనుమాన్ చేసాము. హనుమాన్ అసలు అదొక మేము బయటకు వచ్చిన సినిమా నుంచి బయటకు వచ్చిన అదే సౌండ్ మా బ్రెయిన్లో హాన్ చేస్తూ ఉన్నింది. తర్వాత ఈ సినిమా కూడా అదే పరిస్థితి అండి. ఇట్ రియల్లీ యాడెడ్ సో మచ్ వాల్యూ టు ద ఫిలిం. సార్ నెక్స్ట్ మంచు మనోజ్ గారు, మీరు విలన్గా ఇరగదీశారు సార్. ఖచ్చితంగా మీరు ఇలాంటి రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అందరు చెప్పినట్టు రితికా నాయక్ గారు, మేడం మీరు కూడా చాలా బాగా చేశారు. యాజ్ ఎ న్యూ కమ్మర్ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ. సార్ నెక్స్ట్ తేజ గారు, సార్ నేను మీకు ట్రైలర్ లాంచ్ అప్పుడే చెప్పాను, రాయలసీమలో జాంబిరెడ్డి బ్లాక్ బస్టర్ ఇచ్చాం కాంబినేషన్లో, ఇక్కడికి వచ్చాక హనుమాను. సో నెక్స్ట్ చిత్తూరు నైజాం ఈసారి 2 చేస్తున్నానని చెప్పాను. 2 దగ్గరలో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అండి. తప్పకుండా సార్ నెక్స్ట్ మీ సినిమాలు ఇప్పుడు మీరు ఇంతే జాగ్రత్తగా ఇంతే శ్రమ పెట్టి మంచి మంచి సినిమాలు మీరు అందిస్తారని ఆశిస్తున్నాం సార్. తప్పకుండా ఆ అవకాశం మాకు ఎప్పుడు ఇస్తుండాలి. నెక్స్ట్ సార్ కార్తిక్ గారు, సార్ నిజంగా మీరు ఈగల్ చేసినప్పుడు చాలామంది ఏంటి నెక్స్ట్ సినిమా అని అన్నారు. విశ్వప్రసాద్ గారితో కూడా మేము కూడా విన్నాము. కానీ సార్ మీరు యూ రియల్లీ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్. నిజంగా సినిమా ఇంత గొప్పగా రావటానికి అది మీరే కెమెరామెన్, డిఓపి, నెక్స్ట్ మీరే డైరెక్టర్, మీరే రైటర్ అనేదానికి యూ రియల్లీ మీన్ ఇట్ సార్. నిజంగా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్లో నైజాంలో మాకు పుష్ప తర్వాత ఇంత ఆనందంగా కలెక్షన్స్, ఆ ఫుల్స్, ఆ నెంబర్స్ చూడటం అనేది ఆ తర్వాత నెక్స్ట్ ఈ సినిమానే సార్. తప్పకుండా మేము ఈరోజు నవ్వుతున్నామంటే తప్పకుండా కార్తిక్ గారు యూ మేడ్ అవర్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విశ్వప్రసాద్ గారు, మమ్మల్ని ఫస్ట్ నుంచి మేము నైజాంలో ఆఫీస్ పెట్టినప్పటి నుంచి మమ్మల్ని నమ్మి మాకు ఏది వచ్చినా అసలు కొన్ని అయితే మేము చెప్పలేము. ఈ రియల్లీ మీన్స్ ఎ లాట్ సార్. మాకు వెన్నంటూ ఉండి మాకు సపోర్ట్ ఇప్పుడు ఇస్తూ మమ్మల్ని ధైర్యంగా మమ్మల్ని ముందుకు వెళ్ళమని చెప్పి మా వెనకుండి ఆదరిస్తున్న విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఇలాంటి హిట్లు ఇప్పుడు చూడాలి సార్. ఏది వచ్చినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అట్టే ఉండాలి. అదే బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. తప్పకుండా ఎప్పుడు ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎంతోమందికి దారి చూపించాలి, అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వాళ్ళ డాటర్ కీర్తి ప్రసాద్ గారికి ఇప్పుడు ఇలాంటి హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ మాకు ఈ ఈపీ సుజిత్ ఈ సినిమా ముందు కూడా చెప్పాడు సార్, మీకు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పి. సుజిత్ ఈ సమాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. వాట్ యూ సెడ్ ఇట్ ఈస్ రైట్ టుడే. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విభాగా మనందరినీ